హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ కృష్ణాష్టమి గురించి చెప్పుకుందాము. శ్రావణ మాసంలో అన్ని విశేషాలే. అత్యంత భక్తి భావంతో ఆధ్యాత్మిక మార్గంలో శ్రావణ మాసాన్ని జరుపుకుంటారు. ముఖ్యంగా ఈ మాసంలో శ్రావణ శుక్రవారాలు, వరలక్ష్మి వ్రతము పాటు మరో విశేషం కూడా ఉంది. ఈ మాసంలోనే శ్రీకృష్ణుని జన్మదినం శ్రీకృష్ణాష్టమి వేడుకలు తన లీలలతో భక్తి, జ్ఞానం, యోగం, మోక్షం గురించి ప్రపంచానికి తెలియజేసిన శ్రీకృష్ణ పరమాత్మ పుట్టిన శుభదినం శ్రీకృష్ణాష్టమి. దీనినే కృష్ణ జన్మాష్టమి అని కూడా అంటారు. అంతేకాదు, గోకులాష్టమి, శ్రీకృష్ణ జయంతిగా కూడా అందరూ విశేషంగా జరుపుకుంటారు. కృష్ణాష్టమి రోజు తల్లులు యశోదలుగా, పిల్లలు కృష్ణయ్యలుగా, గోపికలుగా ఆ రోజు ప్రతి ఇంట్లో తల్లులందరూ తమని తాము దేవకి, యశోదలుగా భావించుకుంటూ తమ బిడ్డలను శ్రీకృష్ణుని ప్రతిరూపాలుగా భావించి వేడుకలు జరుపుకుంటారు. శ్రీకృష్ణ జన్మాష్టమిని హిందువులు, కృష్ణుని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈ రోజు ఎవరైతే శ్రీకృష్ణుని పూజిస్తారో సకల సౌభాగ్యాలు లభిస్తాయని ప్రధానంగా నమ్ముతారు. సంతానము లేమితో బాధపడేవారు ఈ రోజు కృష్ణుని పూజిస్తే బుడిబుడి అడుగుల చిన్నారి కృష్ణుడు తమ జీవితంలోని అడుగు పెడతారని విశ్వసిస్తారు. కృష్ణాష్టమి పూజా విధానం ఇదే. శ్రీకృష్ణాష్టమి రోజు పూజా విధానంలో ఉదయాన్నే లేచి అభ్యంగన స్నానం ఆచరించి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి పసుపు కుంకుమలతో గడపలను పూజించి కృష్ణయ్యను ఇంటిలోకి ఆహ్వానిస్తూ కృష్ణుని పాదాలు వేస్తారు. జన్మాష్టమి రోజున కృష్ణుని పూజించడం అంటే చిన్నపిల్లలకు ఎంతో గారాభంగా చూస్తామో, ఎంత చక్కగా ముస్తాబు చేస్తామో అలా కృష్ణయ్యను ముస్తాబు చేయాలి. చిన్ని కృష్ణుని విగ్రహాన్ని పంచామృతాలతో అభిషేకం చేసి ఆ రోజు తరువాత గోరువెచ్చని నీటితో అభిషేకం చేసి చక్కగా పట్టు వస్త్రాలు కట్టి ఆభరణాలు పెట్టి అలంకరించాలి. ఆపై స్వామికి తులసి దళాలు అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి తులసి మాలను మెడలో వేయాలి. కృష్ణయ్యను ఉయ్యాలలో ఉంచి ఊపి లాలిపాటలతో పూజించాలి. కృష్ణాష్టమి రోజు కృష్ణయ్యకు పూజించడానికి పారిజాత పూలను వినియోగిస్తే ఎంతో మంచిది అని చెబుతారు. ఇక ఎవరికి శక్తి కొలది వాళ్ళు ప్రసాదాలను తయారు చేసుకొని కృష్ణయ్యకు నైవేద్యముగా సమర్పించాలి. కృష్ణుడికి అత్యంత ఇష్టమైన వెన్న సమర్పిస్తే ఆయన తృప్తిగా తింటాడు. దాని ప్రతిదీ ఆ తరువాత ఉయ్యాలలో విగ్రహాన్ని ఉంచి లాలిపాటలు పాడుతూ కృష్ణయ్యకు పూజించాలి. ముత్తైదువులకు వాయనాలు ఇచ్చి కృష్ణాష్టమి వేడుకలను జరుపుకోవాలి. కృష్ణాష్టమి రోజున గీతా పాఠనం చేస్తే ఎంతో మంచిదని పెద్దలు చెబుతారు. వెన్న దొంగకు వెన్నంటే ఇష్టం. కృష్ణుడి పాదాలు వేసేది అందుకే. శాస్త్రం ప్రకారం కృష్ణాష్టమి రోజు 102 రకాల పిండి వంటలు చేయాలని, 6 రకాల పానీయాలు తయారు చేసి నైవేద్యం పెట్టాలి అని చెబుతారు. అయితే తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా వెన్న, పాలు, పెరుగు, బెల్లం, శనగపప్పు వంటి వాటిని కృష్ణుడికి నైవేద్యముగా నివేదన చేస్తారు. చిన్నాడి కృష్ణయ్యకు ఉన్న ప్రతి ఇంట్లో సంతోషం వెల్లివిడుస్తుంది అన్న ఉద్దేశంతో కృష్ణుడు పాదాలను ఇంటిలోకి వస్తున్నట్టు పాదముద్రలను వేసి ఆహ్వానిస్తారు. ఇక కృష్ణాష్టమి రోజున ఉట్టి కొట్టే సంబరం చిన్నారుల్లోనూ యువతలలోనూ ఉత్సాహాన్ని రెక్కిస్తుంది. ఉట్టి కొట్టే సంబరం యువతలలో ఉత్సాహము. ఉట్టి కొట్టే సంబరాన్ని ఉత్తర భారతంలోని దీన్ని దహిహుండి అని పిలుస్తారు. ఇంటికి వెళ్ళి మట్టి కుండలలో పెరుగుపాలు చెల్ల డబ్బులు సేకరించి దాన్ని ఉట్టిలో పెట్టి ఆ తరువాత పొడవైన తాడుతో కట్టి క్రిందకి పైకి లాగుతూ ఉండే ఈ ఉట్టిని పగలగొట్టడానికి
ఒకరు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మొత్తానికి ఒకడు కానీ సమిష్టంగా కానీ ఉట్టి కొట్టే వేడుకకు జరుపుకుంటాడు. వసంత నీళ్లు పోస్తూ ఉంటే యువతను ఉట్టి కొట్టడానికి చూపించే ఉత్సాహం అంతా ఇంత కాదు. కృష్ణాష్టమి రోజు ప్రతి ఇంట్లో కృష్ణయ్య గోపికమ్మలై కృష్ణాష్టమి రోజున ఆ ఇంట్లో చూసిన నల్లనయ్య రూపమే దర్శనమిస్తుంది. ప్రతి ఇంట్లో బుడి అడుగులు వేసే బుడంతలు కృష్ణుడి వేషధారణ కనిపిస్తారు. చక్కగా పంచె కట్టుకొని నిలువు నామాలు పెట్టుకొని తలపై నెమలి పింఛంతో చేతిలో వేణువును పట్టుకొని వారు చేసే హడావుడి అంతా ఇంత కాదు. ఇక ఆడపిల్లలైతే కృష్ణుణ్ణి ఆరాధించే గోపికల్లాగా కృష్ణుడికి ప్రియమైన రాధికలుగా చక్కని వేషధారణతో కనువిందు చేస్తారు. కృష్ణుని ఆలయంలో ఇస్కాన్ ఆలయంలో ఘనంగా వేడుకలు. కృష్ణాష్టమి పర్వదిన రోజున కృష్ణుడి ఆలయంలో నిర్వహించే సంబరాలు అంతా ఇంత కాదు. కృష్ణాష్టమి రోజున కృష్ణయ్య ఆలయాన్ని సర్వంగా సుందరంగా ముస్తాబు చేస్తారు. ఇక కృష్ణుడి భక్తితో ప్రత్యేకమైన ఇస్కాన్ ఆలయంలో సంబరాలు అంబరాన్ని తాకాయి. అత్యంత భక్తిభావంతో చిన్ని కృష్ణయ్యకు నిర్వహించే పూజలు సేవలు ప్రతి ఒక్కరికి విశేషంగా నిలుస్తాయి. గోపాలుడి దేవాలయంలో గ్రామోత్సవం, గీతా పాఠనం, ఉట్టి కొట్టడం లాంటి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. శుభమస్తు.